ఈరోజు సిచ్యువేషన్ అనేది ఎలా అయిపోయిందంటే, ఒక వ్యక్తిని అభిమానిస్తే కూడా చనిపోతున్నారు. ఒక వ్యక్తిని అభిమానించి చూడ్డానికొస్తే చనిపోయారు. మనందరికీ విజయ్ తలపతి అంటే ఎవరో తెలిసిందే. ఈ విజయ్ తలపతి తమిళనాడులో పెద్ద సూపర్ స్టార్. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద సూపర్ స్టారో, అలాగే తమిళనాడులో కూడా విజయ్ తలపతి అంతే పెద్ద సూపర్ స్టార్. అయితే విజయ్ తలపతి రీసెంట్‌గా పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యాడు. విజయ్ తలపతి పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవ్వగానే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అయితే విజయ్ తలపతి మీద ఉన్న అభిమానం చాలామంది ప్రాణాల్ని తీసింది. విజయ్ తలపతి మీద అభిమానంతో వచ్చిన ప్రజలు 39 మంది చనిపోయారు. అసలుకేం జరిగింది? దీనిలో తప్పెవరిదో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక నా ఛానల్ని ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వచ్చేస్తే విజయ్ తలపతికి మామూలుగా ఫ్యాన్ బేస్ ఉండదు. ఒకప్పుడు రజనీకాంత్కి ఏ రేంజ్లో ఫ్యాన్ బేస్ ఉండేదో ఇప్పుడు విజయ్ తలపతి కూడా అదే రేంజ్లో ఉంది. విజయ్ తలపతి ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు విజయ్ తలపతి మూవీ ఫ్లాప్ అయినా కూడా కలెక్షన్స్ అనేవి వస్తాయి. గత కొన్ని సంవత్సరాల్లో చాలామంది యాక్టర్స్ తమిళనాడు నుంచి పాలిటిక్స్లోకి వచ్చారు. కానీ వచ్చినట్టే వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారు. కానీ విజయ్ తలపతి అలా కాదు, ఎలా అయినా పట్టుదలతో నుంచోవాలని వచ్చాడు. ఇప్పుడు విజయ్ తలపతి ఫ్యాన్ బేస్ ఎలా ఉందంటే, ఇప్పుడున్న ఫ్యాన్ బేస్తో ఈజీగా సీఎం అయిపోవచ్చు. అయితే పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు మహాసభ అనేది నిర్వహిస్తారు. అయితే విజయ్ తలపతి పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పుడు తన ఫస్ట్ మహాసభలోనే ప్రతి ఒక్కరు గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. మీరు చూసినట్టయితే కొన్ని మంత్స్ ముందు ఒక వీడియో వైరల్ అయింది. మన తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారో ఆ రేంజ్లోనే విజయ్ తలపతి కూడా వచ్చారు. జనరల్గా పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ అనేది షో ఆఫ్ చేసుకుంటుంది. అంటే నా మహాసభకి ఇంతమంది వచ్చారు, నా మహాసభకి ఇంతమంది వచ్చారని చెప్పుకుంటారు. అందుకే మహాసభ అనేది ప్రతి నెల పెడుతూనే ఉంటారు. అయితే రీసెంట్గా తమిళనాడులోని కరూర్లో ఈ మహాసభని కండక్ట్ చేశారు. 27th సెప్టెంబర్ రోజు ఈ మహాసభ అనేది జరిగింది. అయితే ఈ సభ అనేది ఎక్కడైతే కండక్ట్ చేశారో అక్కడ పెద్దగా చోటు లేదు. అక్కడ కెపాసిటీ వచ్చేసి 20,000 నుంచి 25,000 వరకే. సో తెలిసిందే కదా, ఒక యాక్టర్ కానీ ఒక పొలిటీషియన్ కానీ ఒక సభకు వస్తున్నప్పుడు ప్రజలు అనేవారు వస్తూనే ఉంటారు. సో విజయ్ తలపతిని చూడడానికి కూడా ప్రజలందరూ తరలి వచ్చారు. ఇక్కడ విజయ్ తలపతి యాక్టర్ మాత్రమే కాదు, పొలిటీషియన్ కూడా. సో ఇలా యాక్టర్ ఇంకా పొలిటీషియన్ రెండు అయినప్పుడు డబుల్ క్రేజ్ అనేది ఉంటుంది. అయితే ఈ లొకేషన్కి విజయ్ తలపతి 12 o'clockకి రావాలి. కానీ విజయ్ తలపతి మాత్రం 7 తర్వాత వచ్చాడు. సో అక్కడ ఉన్న ప్రజలందరికీ ముందే ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోయింది. సో ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే 12 o'clockకి వస్తారనుకున్నారు. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ 12 o'clock ముందే వచ్చేశారు. చాలామంది ప్రజలైతే అన్నం కూడా తినకుండా వచ్చారు. అంటే అక్కడ ఉన్న వారంతా ఒకటే మైండ్లో పెట్టుకున్నారు, ఈరోజు ఎలా అయినా విజయ్ తలపతిని చూడాలని. విజయ్ తలపతి 12 o'clock రావాల్సింది 7 o'clock వచ్చాడు. సో ఇక్కడ టైం పెరిగే కొద్దీ జనాలు కూడా పెరిగారు. 25,000 మంది కంటే ఎక్కువ మంది వచ్చారు. సో ఓవర్ క్రౌడ్ అవడంతో తొక్కిసలాట జరిగింది. అయితే నైట్ వచ్చేసి 7:30 నుంచి 7:40 మధ్యలో విజయ్ తలపతి వచ్చాడు. సో విజయ్ తలపతి రాగానే ప్రతి ఒక్కరు విజయ్ తలపతి దగ్గరికి ఉరికారు. ప్రతి ఒక్కరు విజయ్ తలపతి వెహికల్ ఉంటుంది కదా, ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశారు. సో ప్రతి ఒక్కరు హడావిడి చేయడంతో ఒకరినొకరు తొక్కేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది అన్నం తినలేదు, వాటర్ కూడా తాగలేదు. సో చాలామంది దగ్గర అయితే ఎనర్జీ అనేది లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళందరూ కింద పడిపోయారు. కింద పడిపోయి ఒకరినొకరు తొక్కేసుకోవడంతో 39 మంది చనిపోయారు. ఇప్పుడు ఏం చెప్పానో ఎగ్జాక్ట్లీగా ఇదే జరిగింది. ఇక్కడ తప్పేవరదంటే విజయ్ తలపతిది ఇంకా పోలీసులది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ తలపతి చెప్పిన టైంకి వచ్చుంటే ఇదంతా జరిగేదే కాదు. ఒక సభని కండక్ట్ చేసినప్పుడు పర్మిషన్ అనేది తీసుకుంటారు. అయితే ఇక్కడ వచ్చేసి విజయ్ తలపతికి పర్మిషన్ అనేది ఇవ్వలేదు. అయినా కూడా సభని కండక్ట్ చేశాడు. సెకండ్ థింగ్ వచ్చేసి పోలీసులు ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఇలాంటివి జరగడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు, ఇలాంటివి చాలాసార్లు జరిగాయి. చాలాసార్లు పోలీసులు వచ్చేసి క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారు. మీరు చూసినట్టయితే ఆర్సీబీ కప్ కొట్టినప్పుడు బెంగళూరులో ఇదే జరిగింది. బెంగళూరులో స్టాంపేజ్ జరిగినప్పుడు 11 మంది చనిపోయారు. అలాగే అల్లు అర్జున్ వచ్చేసి ఆర్టీసీ ఎక్స్ప్రెస్లో సంజయ్ థియేటర్ వెళ్ళినప్పుడు ఇలానే జరిగింది. ఇప్పుడు తమిళనాడులో జరిగిన దానికి విజయ్ తలపతిది ఇంకా పోలీసులది ఇద్దరిది తప్పని చెప్పాలి. సో ఎగ్జాక్ట్లీ తమిళనాడులో ఇది జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న న్యూస్ని తెలుసుకోవడానికి
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.